హాయ్ అండి. మేమైతే మా ఊరు నుండి స్టార్ట్ అయిపోయిందని చెప్పాం కదా. పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే ఆగామండి. ఇంకా పెట్రోల్ కొట్టించినంటే ఇంకా మరి స్టార్ట్ అయిపోయామండి. మీకు అక్కడ ఒక ఆర్చ్ కనబడుతుంది కదా, మీకు అది ఒక కాలేజీ అండి. మా జ్యోతి అందులోనే చదువుకుంది. ఇప్పుడు మనం ఆ కాలేజీ పక్కలే వెళ్తాము, చూపిస్తాను చూడండి. తను అందులో ఇంజనీరింగ్ అయితే చదువుకుంది. యూట్యూబ్ ఛానల్ అంటే చాలా కష్టమండి. మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే మాత్రం చక్కగా తీయగలం వీడియోస్ అయితే. ఇంకా సపోర్ట్ లేకపోతే తీయలేము. ఎందుకు ఏంటని చెప్పి ఈ వీడియోలో చెప్తాను. కాలేజ్ అయితే వచ్చిందండి. ఇది ముందైతే ఆర్చ్ కనబడుతుంది కదా, ఇదే లోపలికి ఉంటుందండి కాలేజీ. ఇదే హాస్టల్, ఇదే కాలేజీ ఉంటుంది. కాలేజీ అయితే చాలా పెద్దదండి. అందులోనే మా జ్యోతి అయితే చదువుకుంది. ఎందుకంటే చాలా కష్టం అని యూట్యూబ్ చెప్తున్నాను. నిజంగా యూట్యూబ్ కొంచెం మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే, ఫోన్ పట్టుకొని వీడియో తీస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా చెప్పడానికైనా చూపించడానికైనా బాగుంటుంది. కానీ అలాంటి సపోర్ట్ అయితే నాకు మా ఇంట్లో వాళ్ళ నుండి అయితే లేదండి. మా ఇంట్లో వాళ్ళందరి నుండి ఉంటుంది, కానీ మా ఆయన నుండి అయితే లేదు. వీడియోలా తీస్తావా అన్నట్టుగా ఉంటాడు, సపోర్ట్ చేసినట్టుగా ఉంటాడు, సపోర్ట్ చేయనట్టుగా ఉంటాడు. నాకు అర్థం కాలేదు, కానీ ఫోన్ పట్టుకోమని ఇచ్చానండి. వెనకాల నేను రావాలంటే చెప్పు. ఫోన్ పట్టుకోమని ఇస్తే ఇక్కడ నేను అట్రాను, ఇక్కడ నిలబడు. అలా ఇంకా నేనైతే అలిగానండి. అలిగేసి అయితే పిచ్చిదానిలాగా వీడియోలు తీస్తున్నాను. ఇక్కడికి బస్ స్టాప్కి ఎందుకు వచ్చామంటే చెప్పాను కదండి, మా మరిదిని అయితే బస్సు ఎక్కించడానికి వచ్చాము. మా మరిదిని బాబుని అయితే బస్సు ఎక్కించేసాము, ఆల్రెడీ ఎక్కించేసాము. నేనేమో కొంచెంసేపు ఉండి కొంచెం వీడియో తీసుకుంటున్నాను. మళ్ళీ అయితే ఇంక అక్కడ నుండి బొబ్బుల్ బస్ స్టాప్ నుండి అయితే స్టార్ట్ అయిపోయామండి. కొంచెం అలా వీడియోలు అయితే తీసి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఆల్రెడీ మేము బ్రిడ్జి మీదకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనమైతే బొబ్బిలి బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాయండి. ఒకప్పుడైతే ఇది చాలా అంటే కింద ట్రైన్ వెళ్ళేది. కాసేపు వరకు అక్కడే ఆగిపోయే వాళ్ళము. ట్రైన్ వెళ్ళేదాకా, గేట్ ఎత్తేదాకా అయితే అక్కడే ఉండేవాళ్ళం అండి. ఇదంతా అయితే బొబ్బిలి బ్రిడ్జి అండి. చూస్తున్నారు కదా, ఇటువైపు అటువైపు చక్కగా పెయింటింగ్ అయితే అయితే ఉంది. నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వీడియో తీసేటప్పుడు సపోర్టింగ్ చేస్తే మాత్రం చాలా బాగా అయితే వీడియోలు వస్తాయండి. ఏదో తీయాలని చెప్పి ఒక 2-3 బిట్లు అయితే నెమ్మదిగా నా అంతా నేనే తీసుకొని దాన్ని ఎడిటింగ్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. నిజంగా సపోర్టింగ్ ఉంటే మాత్రం చాలా మంచి వీడియోలు అయితే వస్తాయండి. తనకు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదో నాకైతే తెలియదు, కానీ అంటే మరీ వద్దు నువ్వేం యూట్యూబ్ చెయ్యొద్దు అనేది ఏం చెప్పడు, నీ ఇష్టం అని చెప్పి వదిలేశాడు. కానీ నేను ఏదైనా చేసేటప్పుడు మాత్రం వీడియో తీయ అంటే మాత్రం తీయడు. చాలా తీయమన్నా సరే చాలా ఇబ్బంది పడుతూ చాలా కష్టంగా తీస్తాడు. అందువల్ల నేను ఎక్కువ అయితే తనైతే ఇబ్బంది పెట్టను, నాకు నేనే తీసుకుంటాను. మళ్ళీ నేను యూట్యూబ్లో వీడియోలు చేసినందుకైతే తనైతే ఏమనడండి. నీ ఇష్టం, నువ్వు చేసుకుంటావు మానేసుకుంటావు అని లెక్కలో అయితే చెప్తాడు. నా వీడియోలు ఏమైనా తీయమంటే మాత్రం ఇబ్బంది పడతాడండి, వీడియోలు అయితే తీయడు. అందుకే నా అంతలో నేనైతే తీసుకున్నాను. మా మామ అయితే సపోర్టింగ్. మా అత్త అయితే కొంచెం తక్కువ సపోర్టింగ్, కానీ మా మామ అయితే మరి చెప్పవసరం లేదు. మా జ్యోతి అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా సపోర్టింగే, చెయ్యి పర్లేదు వీడియోలే కదా ఏటైపోయిందని చెప్పి ఇంకా సపోర్టింగ్ చేస్తారు. దాని తోడు మా పిన్నులు మా పెద్దమ్మలు అయితే మరి చెప్పవసరం లేదండి బాబు. నేనైతే ఫోన్ ఆపాను అనుకో, ఎందుకు నువ్వు ఫోన్ ఆపుతున్నావు, ఇక్కడ ఈ వీడియో ఉంది కదా ఇది తీ, ఇక్కడ నేను చేస్తున్నాం కదా ఇది తీ అని చెప్తారు. చాలా సపోర్టింగ్ ఇస్తారండి. మా ఆయన తప్ప. మేమైతే బ్రిడ్జ్ అయితే దాటేసాము. చూస్తున్నారు కదా రోడ్డు, ఇది బొబ్బిలి నుండి రామభద్రపురం వెళ్ళే రూట్ అండి. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. చాలా గతుకులు అండి, పెద్ద గతుకులే ఉన్నాయి. చూస్తున్నారు కదా, బైక్ అయితే టుక్కు లాడేస్తుందండి, అసలు ఊగిపోతుంది మొత్తం. మా ఆయనేమో చాలా స్లోగా పోనిస్తున్నాడు. దానికి తోడు ఇదైతే 1 వే అండి బాబు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ 1 వే మీద నుండి అటువైపు నుండి ఏమొస్తాయి, ఇటువైపు నుండి ఏమొస్తాయి అనుకొని చూసుకుంటూ మాత్రం వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, రోడ్డు కూడా చిన్నది. దానికి తోడు ఇన్ని గతుకులు ఉండడం వల్ల మళ్ళీ దానికి తోడు ఇందులో లారీలే తిరుగుతాయండి ఎక్కువ. చూడండి ఎంత పెద్ద గతుకులు ఉన్నాయో. ఇంకా మేమైతే ఎలాగోలా స్లోగా పోనించుకొని అయితే ఇంకా రోడ్డు రామభద్రపురం వరకు అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వచ్చేదైతే రామభద్రపురం బ్రిడ్జి అండి. ఇదైతే రామభద్రపురం పాత బ్రిడ్జి అండి. పక్కన చూస్తున్నారు కదా, కొత్తగా అయితే బ్రిడ్జి కడుతున్నారు. ఆ పక్కన కడుతున్నారండి బ్రిడ్జి. ఇదైతే బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి అండి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా అయితే బ్రిడ్జి స్టార్ట్ చేస్తున్నారు. ఆ పక్కనే ఇటు బ్రిడ్జి మీద నుండి వెళ్ళకోకుండా అటువైపు నుండి వెళ్ళడానికి ఒక రోడ్ లాగా వేసారండి. కానీ కొంతమంది అయితే ఇటు నుండే వెళ్తారు మాలాంటి వాళ్ళు. అక్కడ చూస్తున్నారు కదా తేనెపట్టు, అది రియల్ తేనెపట్టు అని. నేను నిజంగా భలేగా మా ఆయన చూసి చూపించాడు, అగో తేనెపట్టు కనబడుతుందా నీకు అని చెప్పి.